అందరికీ నమస్కారం అండి. హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం విజయనగరం రావడం జరిగిందండి. విజయనగరంలో పూసపాటి అశోక గజపతిరాజు గారు కోట అయితే ఉందండి. ఈ కోటకి 350 సంవత్సరాల చరిత్ర ఉందండి. కోటకి ఈ కోటలోను చాలా మనకి పాతకాలం నాటి పరికరాలన్నీ కూడా కోటలో ఉన్నాయండి. ఫిరంగులు కాదు, మందుగుండు సామాన్లు కాదు. మన రాజుకోటలో 350 సంవత్సరాల క్రితం నాటి కోట అంటే ఎలా ఉంటుందో మీరు అందరూ తెలిసిన విషయమే. అలాంటి కోటని నేను ఈరోజు చూపించబోతున్నానండి. 350 ఏళ్ల నాటి ఆ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి వంశీయులందరూ కూడా చదువుకోవడానికి ఒక కాలేజీ కట్టాలన్న ఒక మంచి భావనతోటి ఆ కోట మధ్యలో ఒక కాలేజీ కూడా కట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా ఇక్కడి నుంచి మనం కోటకైతే వెళ్ళిపోతామండి. కోట అయితే చాలా బాగుంటుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కోట దగ్గరికి వెళ్దామండి. వెళ్ళిపోయి కోట అయితే చూపించేస్తానండి, మీరు చూస్తానండి. ముందుగా మనం విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకునే ముందు ఈ తరం వారసులు పూసపాటి అశోక గజపతిరాజు గారి గురించి కూడా తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. పూసపాటి అశోక గజపతిరాజు గారు రాజవంశానికి చెందినవారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాజా కుటుంబానికి చెందినవారు. త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వారే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గణపతిరాజు. విజయనగరం రాజా సాహేబ్ వారు 1924 మే 1, 1995 నవంబర్ 14న భారత పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. అశోక గజపతిరాజు గారు సతీమణి సునీల గజపతిరాజు గారు విజయనగరం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు 2024 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగిందండి. మన అశోక గజపతిరాజు గారు తొలిసారిగా జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత ఎన్టీఆర్ గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983 నుంచి 1985, 1989, 1994 వరకు కూడా ఆయన రాజకీయ పార్టీలో పనిచేశారండి. వీడియో చూస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం పూసపాటి అశోక గజపతి గారు కోట దగ్గర అయితే ఉన్నామండి. ఈ కోటకి మొత్తం 2 సింహద్వారాలు ఉంటాయి. మన మెయిన్ సింహద్వారం దగ్గర అయితే ఉన్నాం. మనం రెండో సింహద్వారం అటువైపు ఉంటుందండి. అయితే ఈ యొక్క కోటని కాపాడుకోవడం కోసం పూసపాటి అశోక్ గజపతి గారు చాలా మంది వర్కర్లను కానీ చాలా మందిని సెక్యూరిటీని కానీ ఇక్కడ పెట్టి నిత్యం కూడా ఈ యొక్క కోటని కాపాడుతూనే ఉన్నారండి. అయితే గజపతి గారు ఇక్కడ ఉండరు, వేరే చోట ఉంటారండి. అప్పుడప్పుడు వచ్చి ఈ కోట యొక్క సంరక్షణ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాదండి, ఈ కోట కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కోట ఇది. ఈ కోట యొక్క రహస్యాలు ఏంటి, ప్రతి విషయాన్ని కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. అంతేకాదు, ఎవరైనా టూరిస్టులు ఈ కోటను చూద్దామని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకపోకుండా లోపలికి పంపించి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి అన్నీ చూపించి బయటికి పంపిస్తున్నారంటే చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఇలాంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి పాత భవంతులు కోటలో అందరికీ తెలియాలంటే అందరికీ చూపించాలి. అలాంటి పని మన అశోక గజపతి గారు చేస్తున్నారండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడానికి చూడొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లోపల చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా లోపల కోటలోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామండి. వీడియో చూస్తూనే. ముఖ్యంగా ఈ కోటకి 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయండి. కోట 2 ప్రధాన ద్వారాలు వాస్తుపరంగా రాజస్థానీ శైలిలో నిర్మించబడ్డాయి. తూర్పు ప్రధాన ద్వారం నగర్ ఖానా అని పిలువబడుతుంది. ఎందుకంటే పైభాగంలో డ్రమ్ టవర్ ఉంది. ఇది రాజ ఆదేశాలు, రాజ అతిథుల రాక గురించి ప్రజలకు తెలియజేయడానికి డ్రమ్స్ కొట్టడానికి ఉపయోగించబడుతుంది. పశ్చిమ ద్వారం విజయనగరం కోటకు వెనుక వైపు ఉంది. ఈ కోట ప్రవేశ ద్వారాన్ని రాజస్థానీ శైలిలో పైన పివిలియన్తో నిర్మించబడింది. ఈ ద్వారం రాజ సమాధులకు ప్రాప్తిని అందిస్తుంది. దహన సంస్కారాల కోసం
మృతదేహాలను అంత్యక్రియలకు బయటకు తీసే సాంప్రదాయ ప్రవేశ ద్వారం గతంలో ఉన్న ఒక కందకం స్థానంలో ఇప్పుడు బాగా పెరిగిన ఉద్యానవనం పడమటి ద్వారం వరకు కూడా విస్తరించిందండి. ఇప్పటికి కూడా ఈ కోటలో రాజులు పుట్టే గంట మాత్రం ఇలాగే ఉందండి. ఆ గంటకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గంటకి కూడా గంట మోగిస్తూనే ఉంటారండి. చూడండి, మనం వెళ్ళడానికి ముందుగా మనకి సింహద్వారం అయితే రాజస్థానీ సింహద్వారాన్ని పోలికలతో ఉన్నటువంటి ఈ యొక్క సింహద్వారాన్ని చూడండి ఎంత బాగా నిర్మించారో. విజయనగరం కోటను 1713లో నిర్మించారు. ఇది 5 విజయానికి 5 సంకేతాలు కలిగి ఉన్న ప్రదేశం. దీని స్థాపకులు మహారాజా విజయరామరాజు గారు. 1671 నుంచి 1717 ఆనందరాజు అని కూడా పిలుస్తారు. విజయనగరం మహారాజుకు కోట నిర్మాణం కోసం మహారాజుకు ఈ ప్రదేశం అడవిలో తపస్సు చేస్తున్న ముస్లిం సాధువు మహబూబ్ వలి అనువైన స్థలాన్ని చూపించడం జరిగింది. కోట నిర్మాణానికి పునాది వేసే వేడుక రోజును పవిత్రమైన హిందూ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ రోజులలో 10వ రోజు అంటే విజయదశమి నాడు మంగళవారం అంటే జయవారం అని అంటారు. నాడు ఎంపిక చేసిన కోటకు శంకుస్థాపన చేయబడినట్లుగా తెలుస్తుంది. మనకి కనిపిస్తున్న ఈ యొక్క కోట ముఖద్వారం పై భాగంలో అయితే మనం ఉన్నామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తూనే ఉండండి.
ప్రజెంట్ ఇప్పుడు నేను మన పూసపాటి అశోక గజపతిరాజు గారి కోట పై భాగాన ఉన్నాను. ఈ కోట ఫస్ట్ సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం పైన ఉన్నాను అనమాట. మనకి కనిపిస్తున్నదంతా కూడా కోటకు సంబంధించిన పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద ఆర్చులు అయితే ఉన్నాయండి. ఈ కోట దగ్గరగా 350 సంవత్సరాల క్రితం కట్టిన కోటలాగా కనబడతా ఉంది. అయితే ఈ కోటంతా మేము లోపల తిరిగి చూసిన తర్వాత మాకు ఏమనిపించిందంటే, మొత్తం కోట ఫ్రంట్ సింహద్వారము, వెనక సింహద్వారం అయితే పెద్ద పెద్ద ప్రహారీలతో గోల్కొండ మాదిరిగా గోల్కొండ తలపించేలాగా ఉంది. అయితే లోపల ఏం చేశారంటే పూసపాటి అశోక్ గజపతి గారు ఎంత ఖాళీ ప్లేస్ ఉంది కదా, మొత్తం పాడైపోతుందని చెప్పేసి కొన్ని కోటలను పడగొట్టేసి వాటిని సదించేసి పిల్లలు చదువుకోవడానికి అని చెప్పేసి ఒక కాలేజ్ అయితే కట్టించారండి. ఆ కాలేజ్ మాత్రం లోపల సూపర్ ఉంది. ఇవన్నీ కూడా మేము మామూలు కెమెరాతో తీస్తే సరిగ్గా రాదనే ఉద్దేశంతో నేను మొత్తం బయట నుంచి డ్రోన్ విజువల్స్ వేస్తానండి. బయట నుంచి డ్రోన్ పంపించి లోపల ఏ మాదిరిగా ఉందో మొత్తం అన్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ కోట చాలా బాగుంటుంది, వీడియో చూస్తున్నానండి. ప్రజెంట్ మనం కోట 2వ సింహద్వారం దగ్గర ఉన్నామండి. ఈ సింహద్వారం నుంచి లోపల కాలేజీ అయితే పూసపాటి అశోక గజపతిరాజు గారు కట్టడం జరిగింది. ఈ ద్వారం నుంచి సింహద్వారం నుంచి కూడా స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. అయితే పూసపాటి అశోక గజపతిరాజు గారిది ఒక ఫ్లెక్సీ రూపంలో నిలువెత్తు ఫ్లెక్సీ అయితే పెట్టడం జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ అట్రాక్షన్గా నిలబడుతూ ఉంటుంది. కోటను రాతితో నిర్మించబడింది. కోట 240 మీటర్లు, 790 అడుగులు చదరపు ఆకారంలో, 10 మీటర్ల 33 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. కోట గోడలు పైభాగంలో వెడల్పు 8 నుండి 16 మీటర్లు, 26.52 అడుగుల వరకు ఉండేటట్లుగా నిర్మించబడింది. కోట యొక్క 4 మూలాలు రాళ్లతో చేసిన బురుజుల రూపంలో కోట కలిగి ఉంది. దాని లోపలి భాగం వాలుతో కలిగిన భూమిపై రాతి పలకలతో బలోపేతం చేయబడింది. కోటలోకి ప్రవేశించడానికి 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పు నుండి ప్రవేశించి కోట ప్రధాన ద్వారాన్ని నగర్ఖానా అని పిలుస్తారు. ఇది సొగసైన నిర్మాణ నమూనాలను కలిగి ఉంది. నగర్ఖానా నిర్మాణానికి ముందు ప్రవేశ ద్వారం వద్ద విజయానికి సాంకేతికంగా వంపు నిలిచి ఉంటుంది. పడమర ముఖద్వారం చిన్నదే కానీ ఇది కూడా ప్రధాన ద్వారం వలె నిర్మాణ లక్షణాలతో ఉంటుంది. కోట చుట్టూ ఒక కందకం చుట్టుముట్టుంటుంది. 2 ప్రధాన ద్వారాలు కాకుండా కోట లోపల అనేక దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. 2 ముఖ్యమైన దేవాలయాలు, హనుమంతుడి ఆలయం, కోట శక్తి అని పిలువబడే లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోని లక్ష్మీదేవిని కోట యొక్క సంరక్షక దేవతగా భావిస్తారు. ఏదైనా యుద్ధ ప్రసారానికి ముందు రాజులు లక్ష్మీ ఆలయంలో పూజలు జరిపే ఆచారం పాటించబడుతుంది. కోట లోప భాగంలో ముఖ్యమైన స్మారక చిహ్నాలు మోతీ మహల్, రాజభవనం, అలకానంద ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్ ఉన్నాయి. కోట వెలుపల భాగంలో విజయానికి మరో చిహ్నంగా విజయ్ టవర్ అనే పేరుతో క్లాక్ టవర్ కూడా ఉంది. కోట వెలుపల ఉన్న మరో 2 ముఖ్యమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయండి. అశోక్ గజపతిరాజు గారు 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2014 నుంచి 2018 వరకు కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారండి. ప్రజెంట్ అశోక్ గజపతిరాజు గారిని గోవా గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2025 జూలై 14న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ వీడియో నేను ఎక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకున్నానండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి, మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.